శ్రీలంక టూర్లో టీమిండియాకు మరో షాక్ తగిలింది. మూడో వన్డేలో లంక చేతిలో చిత్తైంది. మరోసారి టార్గెట్ ను ఛేదించలేకపోయింది. ఒత్తిడిని ఎదుర్కోలేకపోయింది. స్టార్ ప్లేయర్లు ఉన్న లంకపై పైచేయి సాధించలేకపోయింది. 110 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. 3 మ్యాచ్ల సిరీస్ ను 0-2తో కోల్పోయింది. 27 సంవత్సరాల తర్వాత లంకకు వన్డే సిరీస్ ను అప్పగించింది. వన్డేల్లో లంకపై వరుసగా 11 బైలేటరల్ సిరీస్లు గెలిచిన టీమిండియా ఈసారి మాత్రం పరువు పోగొట్టుకుంది. అన్ని విభాగాల్లోనూ విఫలమైంది. అసలు ఆడుతున్నది టీమిండియానేనా అనుకునేలా ఆట తీరు సాగింది. తొలి మ్యాచ్ను టైతో సరిపెట్టుకుంది. ఆ తర్వాతైనా గెలుస్తుందనుకుంటే అది లేదు. రెండో వన్డేలోనూ హ్యాండ్సప్ అనేసింది. ఇప్పుడు మూడో వన్డేలోనూ సీన్ మారలేదు. చేజింగ్ లో ఉసూరు అనిపించింది. అభిమానులను డిసప్పాయింట్ చేసింది. నిజానికి కొలంబోలో టాస్ గెలిచిన శ్రీలంక పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకుంది. తొలుత కాన్ఫిడెంట్ గా బ్యాటింగ్ చేసింది. శ్రీలంక టాప్ ఆర్డర్ అద్భుతంగా రాణించింది. భారత బౌలర్లను ఉతికేసింది. వీలైనంత ఎక్కువ స్కోర్ చేయడమే టార్గెట్ గా ముందుకు సాగింది. దీంతో 50 ఓవర్లలో శ్రీలంక 7 వికెట్లకు 248 పరుగులు చేయగలిగింది. అవిష్కా ఫెర్నాండో టాప్ స్కోరర్ గా నిలిచాడు. సెంచరీకి 4 పరుగుల దూరంలో ఆగిపాడు. క్రీజులో ఉన్నంతసేపు భారత బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. 96 పరుగులతో లంక ఇన్నింగ్స్ లో పిల్లర్లా నిలబడ్డాడు. కుశాల్ మెండిస్ 59, నిశంక 45 పరుగులు చేశారు. భారత బౌలర్లలో రియాన్ పరాగ్ 3 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్ ఒక్కో వికెట్ అందుకున్నారు. 249 పరుగుల టార్గెట్ చేజ్లో టీమిండియాకు ఆరంభం నుంచే దెబ్బ మీద దెబ్బ తగిలింది. సింగిల్ డిజిట్ కు శుభ్మన్ అవుట్ అయ్యాడు. 6 పరుగులకే పరిమితమయ్యాడు. రోహిత్ మాత్రం క్రీజులో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు. అయితే హిట్ మ్యాన్ అవుట్ అయ్యాక సీన్ మారిపోయింది. రిషబ్ పంత్ ఇలా వచ్చి అలా వెళ్లిపాడు. 20 పరుగులు చేసి విరాట్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్, అయ్యర్, రియాన్ పరాగ్, శివం దుబే నిలవలేకపోయారు. 30 పరుగులతో కాసేపు వాషింగ్టన్ సుందర్ మెరిశాడు. ఓటమి అంతరాన్ని కాస్తైనా తగ్గించాడు. మొత్తంగా టీమిండియా 26.1 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌట్ అయింది. 5 వికెట్లతో టీమిండియాను వెళ్లలాగే దెబ్బ కొట్టాడు.